హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ అభిజ్ఞాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చిన్నపిల్లలకి స్నానం పోసే విధానాన్ని చూపిస్తున్నాను. చిన్నపిల్లలకి వేడి నీళ్ళు తీసుకోవాలండి. తర్వాత వాటిని కొంచెం మనం పోసుకొని చూడండి. చూసిన తర్వాత వీళ్ళకి ఫేస్కి పెట్టి మొదటగా తర్వాత కాళ్ళపైన పోసి ఆ తర్వాత తలకి షాంపూ పెడుతున్నానండి. తలకి మా పాప కొంచెం పెద్దది కాబట్టి నేను కూర్చోబెట్టి రాస్తున్నానండి. అదే చిన్నపిల్లలకైతే పడుకోబెట్టి రాయాలండి. అది కూడా చూపిస్తాను. ఇలా నొరుగుచ్చేంత వరకు రాసి కొంచెం సేపు వదిలిపెట్టేసేయాలండి షాంపూని. ఆ తర్వాత ఇలా కాళ్ళపై పడుకోబెట్టుకొని, చిన్న పిల్లలు కూర్చోలేని పిల్లలకైతే ఇలా తలపై పడుకోబెట్టుకొని షాంపూ పెట్టి ఇలా రాయాలండి. ఇలా పడుకోబెట్టుకొని రాస్తే ఈజీగా రాయడానికి వస్తుందండి. కొంచెం పెద్ద అయిన తర్వాత కూర్చోబెట్టుకొని రాయండి. ఇలా బాడీకి వాటర్ పోసేసుకొని, మీ దగ్గర సున్నిపిండి ఉంటే సున్నిపిండి అండి, లేదంటే నా దగ్గర శనగపిండి వాడతాను నేను. ఇలా శనగపిండి కానీ సున్నిపిండి కానీ రాయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది మృదువుగా అవుతుందండి. మళ్ళీ మనం స్నానం చేయించడానికి ముందు ఆయిల్ మసాజ్ చేస్తాం కదండి. ఆయిల్ అనేది కూడా ఇలా పిండితో రాయడం వల్ల ఈజీగా పోతుందండి. అండ్ వీళ్ళ స్కిన్ కూడా మృదువుగా అవుతుందండి. సేమ్ మసాజ్ చేసినట్టుగానే వీళ్ళకు సబ్బు కానీ పిండితో కానీ ఇలాగే రాయాలండి. ఇలా పిండితో ఒకసారి రాసేసాక ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. ఇంతకు తలకి షాంపూ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తలకు వాటర్ పోసేసుకొని తీసేసుకోవాలండి. షాంపూ కొంచెం నురగా ఉంటే బాగుంటుందండి కొద్దిసేపు, అందుకే నేను అలా ఉంచాను. ఇలా చేతితో పెట్టేసి వాళ్ళని కిందికి ఉంచి పోయాలండి, లేకపోతే దమ్మడతారు పిల్లలు. ఇప్పుడు ఇలా తిప్పి ఫ్రంట్ కూడా పిండితో రాసుకోండి. ఇలా పిండితో బాడీ అంతా రాసేసాక తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని సబ్బుతో రాయండి. చిన్నపిల్లలు కదండి, సబ్బుతో 2 సార్లు పెట్టి చేపిస్తే బాగుంటుందండి చిన్నపిల్లలకి.
చిన్నపిల్లలకు స్నానం చేయించడం చాలా సింపులేనండి. కాకపోతే వాళ్ళు కదులుతూ ఉంటే కొంచెం గట్టిగా పట్టుకోవాలి, కాళ్ళపై నుంచి పడిపోకుండా చూసుకోవాలి. ఇలా బోర్లో పడుకొని పెట్టినప్పుడే మళ్ళీ ఒకసారి తలపై నుంచి పోసేసుకోండి. ఆ తర్వాత బెల్లకిలో తిప్పి ఇలా ముందర రాయండి. ఇలా నీళ్ళు పోసేటప్పుడు మాత్రం కొంచెం చూసి నెమ్మదిగా పోసుకోండి, ఎందుకంటే వాళ్ళకి నోట్లోకి వెళ్తాయి. ఇంకోసారి పెట్టుకోండి. వెనకాల సేమ్ ఇలాగే డ్రాయర్ లోపల కూడా అప్లై చేసుకోండి. బాడీ అంతా అయిపోయిన తర్వాత మొహానికి పెట్టడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. సింపుల్గా పెట్టవచ్చండి, కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ. మొదటగా సబ్బుని చేతిలోకి రాసుకోండి. ఆ తర్వాత ఇలా చెవులకు రాయండి. తర్వాత నుదిటి పైన ఇలా 2 చేతులతో రాయండి. మీరు సబ్బు పెట్టడానికి ముందు మగ్గులో నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చెంపలకి ఇలా అప్లై చేశాక ఒక్కసారి ఇలా కళ్ళపై నుంచి తీసేయండి. వెంటనే వాటర్తో తుడిచేయండి. ఇలా అయితే పిల్లలు ఏడవకుండా సబ్బు ఈజీగా పెట్టొచ్చండి. నేను ఇంకోసారి పెడుతున్నాను, మళ్ళీ చూడండి. మొదటగా చెవులకు రాసుకొని ఆ తర్వాత నుదుటికి, చెంపలకి, కళ్ళ దగ్గర కాకుండా అంతటా రాయండి. ఆ తర్వాత ఇలా కళ్ళపై నుంచి ఇలా మొహానికి తుడిచేసుకోండి మంచిగా. ఆ తర్వాత మొహానికి బాడీ అంతా పెట్టేశాక కాళ్ళు చేతులని ఇలా అనాలండి. ఆ తర్వాత ఇలా కాళ్ళు చేతులు 2 పట్టుకొని ఒక మగ్గడి నీళ్ళు పోయండి.
పిల్లల్ని ఇలా తీసుకొని ఇలా కూర్చోబెట్టుకోండి. కూర్చోబెట్టుకున్న తర్వాత వాళ్ళకి నోట్లో ఏమైనా నీళ్ళు కానీ సబ్బు కానీ పోయి ఉంటుందేమో అని ఇలా వేలు పెట్టి వేలుతో ఇలా తీయండి. ఇంకా చిన్న పిల్లలైతే 0 to 3 months వరకు కొంచెం ఇలా చిగుర్లని అలా ఒత్తినట్టు చేయాలండి. కొంచెం తెమ్మలాగా ఊమ్లాగా ఏదన్నా ఉంటే వస్తుందండి. ఇప్పుడు తలపై నుంచి పోసేసుకోవాలండి. మీ ఇంట్లో ఇంకొకరు హెల్ప్ఫుల్గా ఉన్నారు అంటే మీరు తలపై ఇలా చేతులు పెట్టుకొని ఇంకొకరిని వెనకాల నుంచి నీళ్ళు పోయమని చెప్పండి. లేదంటే మెల్లిగా మీరే ఇలా మగ్గుని వెనకాల తీసుకొని ఇలా కొన్ని వస్తూ చేయించండి. ముందుకు రాకుండా చూసుకోండి, ఎందుకంటే మొహం మీద నుంచి వస్తే దంపడతారు పిల్లలు. ఇలా 2 మగ్గులు కానీ లేదంటే 5 మగ్గులు కానీ ఇలా పోస్తూ లాస్ట్ మగ్గుని ఇలా చేతిలో కొన్ని నీళ్ళు ఉంచుకొని ఇలా వాదించాలండి. ఆ తర్వాత పాప ఎడమ బ్రొటన వేలు బొట్టు, అలాగే పోసిన వాళ్ళ కాళ్ళ ఎడమ బ్రొటన వేలు బొట్టును పెట్టి ఇలా చెవులలో ఉదేయాలండి. అలా అయితే చెవులలో ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.